ఎస్సీ వర్గీకరణ చేయడం ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు ఇష్టం లేనట్టుగా ఉందని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కాంగ్రెస్ నాయకుడు పిడమర్తి రవి ఆరోపించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మాదిగ సంఘాల జేఏసీ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఎస్సీ వర్గీకరణ సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూస్తుంటే దానిని అడ్డుకునే విధంగా మందకృష్ణ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మాదిగలందరూ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని, మందకృష్ణ మాత్రం బీజేపీ వైపు ఉన్నారని ఆరోపించారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన మద్దతు ఎవరికో అనేది స్పష్టం చేయాలన్నారు పిడమర్తి రవి. రాష్ట్ర మంత్రివర్యులు కొంత చొరవ తీసుకొని దామోదరం రాజనరసింహ గారు దాన్ని కొంత ప్రయత్నం చేసి ఇది ఒక కొలిక్కి తీసుకొచ్చాడు. ఆయనను కూడా తిడతా ఉన్నాడు, ముఖ్యమంత్రిని తిడతా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీని తిడతా ఉన్నాడు. నువ్వు ఎందుకు తిడుతున్నావో నువ్వు సమాధానం చెప్పాలి. నీ దగ్గర క్యాలిక్యులేషన్స్ ఉన్నాయా? నీ దగ్గర జనాభా లెక్కల దామాషం ఉన్నాయా? ఏ విధంగా నువ్వు ఒక్క మాదిగలకే కాదు, 18 కులాలు మాదిగలు ఉన్నాయి, 26 కులాలు మానవుల దాంట్లో 5% ఉన్నాయి. ఒక్క మానవులకే 5% లేదు కదా. కాబట్టి నువ్వు అయినా కానీ దీన్ని అయితే నీ సంఘం ఉండదు, నీ యొక్క ఫుడ్ పర్ వర్క్ ప్రోగ్రామ్ బంద్ అయిపోతుంది. ఇది ఎప్పుడు రమ్ముతుంటేనే ఒక పార్టీకి వెళ్ళి ఒక ఎలక్షన్ వచ్చినప్పుడల్లా ఒకసారి బీజేపీ సపోర్ట్ చేయొచ్చు, ఒకసారి ఇంకో పార్టీకి చేయొచ్చు, తెలుగుదేశం చేయొచ్చు, ఒకసారి వైసీపీకి చేయొచ్చు, ఒకసారి కాంగ్రెస్ కు చేయొచ్చు. ఈ విధంగా లక్షలాది కోట్లాది రూపాయలు అడ్డుకునేటువంటి దందా మందకృష్ణ గారు చేస్తున్న విషయాన్ని కూడా మేము ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాం. తుది దశకు వచ్చిన సందర్భంలో దాని పరిష్కారం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భావిస్తా ఉన్నారు. అందుకోసమనే మొదటి వారంలో జరిగే సమావేశంలో దాన్ని చట్ట రూపంలో తీసుకురావాలని అనుకుంటా ఉన్నారు. మీడియాలో వచ్చినటువంటి వార్తలను చూసి కృష్ణమాదిగా వణికిపోతా ఉన్నాడు. ఎట్లా అప్పుడే అసెంబ్లీ సమావేశాలు పెట్టి అప్పుడే ఆమోదిస్తారా అన్నారు అంటున్నా ఉన్నాడు. నేనేమంటున్నంటే అసలు ఇది చేయడం ఇష్టం ఉందా, నీకు ఇష్టం లేదా, అది ముందు తేవాలి. ఎందుకంటే గతంలోనే 2000 సంవత్సరంలో వర్గీకరణ అయింది, 4 ఏళ్ళు అమలు జరిగింది. అన్ని రాష్ట్రాల అసెంబ్లీ తీర్మానాలు ఉన్నాయి, కొత్త రాష్ట్రం అసెంబ్లీ తీర్మానం ఉంది, ఆల్రెడీ కొన్ని రాష్ట్రాల అమలు జరుగుతుంది. వాటి ఆధారంగా చేసుకొని కమిషన్ ఆధారంగా చేసుకొని చట్టాన్ని చేయొచ్చు. కమిషన్ కి మార్చి 10 వరకు టైం ఇచ్చిండ్రు. టైం ఇస్తే ఆ లోపల అసెంబ్లీ సమావేశాలు వస్తే దాన్ని ఆమోదిస్తారు, చట్టం చేస్తారు. కానీ 10వ తారీఖు వరకు టైం ఇచ్చి అప్పుడే చట్టం ఎట్లా చేస్తారు అంటే ఈయనకున్న సమాచారం ఏంటిది? 2వ వారంలో అసెంబ్లీ సమావేశాలు అంటారు. అంటే ఈయనకు పెట్టాలని ఉందా, పెట్టొద్దని ఉందా? రెండోది, నేను కృష్ణమాదిగని బీజేపీ ఏజెంట్ అన్నా. ఆయనకి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు టీచరు తర్వాత పట్టభద్రుల గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇంత సాయం చేసినటువంటి వర్గీకరణకు ఇంత సాయం చేసినటువంటి ముఖ్యమంత్రి గారి పక్షమా నువ్వు, లేకపోతే నీకు ఇష్టమైన నీకు అనుబంధం ఉన్న మీ దళిత మోర్చా పార్టీ అయినటువంటి బీజేపీ సపోర్ట్ చేస్తావా? కృష్ణమాదిగా ప్రకటించాలి.